గవర్నర్ గా సంతోషంగా ఉన్న రాజీనామా వార్తలను ఖండించిన తమిళిసై. దరఖాస్తు ఫామ్ల అమ్మకాలపై సీఎం ఆగ్రహం. రైతు భరోసా, పింఛన్లపై అపోహలొద్దన్న రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం ప్రతి శాఖను అప్పుల్లో ముంచింది. భద్రాద్రి పవర్ ప్లాంట్ భారంగా మారిందన్న భట్టి విక్రమార్క. కొత్తగా అందుబాటులోకి వచ్చిన 80 బస్సులు జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పొన్నం. త్వరలో 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తాం. 6 కోట్ల ఉచిత టికెట్లు విక్రయించామన్న సజ్జనార్. రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున దంపతులు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు. అభయహస్తంలో బ్యాంకు వివరాలు అడగడం లేదు. కాలయాపన కోసమే దరఖాస్తుల స్వీకరణ అన్న ఎమ్మెల్సీ కవిత. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ డ్యామేజ్. పిల్లర్ పూర్తిగా తొలగించి కొత్తది నిర్మించే ఛాన్స్. ఏపీలో ఇళ్ల నిర్మాణంలో అవినీతిపై ఫిర్యాదు. జగన్ సర్కార్పై ప్రధాని మోడీకి పవన్ లేఖ. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికకు ఈసీ కసరత్తు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ స్థానానికి ఓటర్ జాబితా స్కెడ్యూల్ రిలీజ్. మంత్రి విడుదల రజనికి అంగన్వాడీల వినతి పత్రం. పరిష్కారం కోసం కృషి చేస్తామన్న మంత్రి. భవిష్యత్తులో షర్మిల వెంట నడుస్తా. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కీలక వ్యాఖ్యలు. గాజువాకలో వైసీపీ కార్యకర్తల సమావేశం రసాభాస. వైవి సుబ్బారెడ్డి ఎదుట నాగిరెడ్డి అనుచరుల నిరసన. మనం ఎప్పుడూ నాగరికతను మరచిపోకూడదు. వైసీపీ నేతలు ఆలయ భూములు కబ్జా చేస్తున్నారు అన్న చంద్రబాబు. కాకినాడలో నేతలు కార్యకర్తలతో జనసేనాని సమావేశం. స్థానిక పరిస్థితులపై వివరాలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్. షర్మిల కాంగ్రెస్ లో చేరే అవకాశం. ఎవరెవరు చేరుతారు అనేది తర్వాత తెలుస్తుందన్న గిడుగు రుద్రరాజు. విజయవాడలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు. రోడ్లపై కేకులు కట్ చేసేందుకు అనుమతులు లేవన్న సిపి. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో ఆంక్షలు. పై వంతెనలు, ఓఆర్ఆర్ పై వాహనాల రాకపోకలకు నిరాకరణ. 31న మెట్రో రైల్ సర్వీసుల సమయం పెంపు. అర్ధరాత్రి 12:15 వరకు అందుబాటులో మెట్రో. హెచ్సీఏలో అక్రమాలపై ఈడీ విచారణ. మాజీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వినోద్ కు నోటీసులు జారీ. ప్రభుత్వం ప్రజాపాలన అంకిత భావంతో నిర్వహిస్తోంది. పరిపాలన దక్షత ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న రాజనరసింహ. అంబులెన్స్ కు దారిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్. కేబీఆర్ పార్క్ రోడ్డు మీదుగా సీఎం కాన్వాయ్ వెళ్తూ ఉండగా ఘటన. జనవరి 22 కోసం ఎదురు చూస్తున్న అయోధ్య ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో మోడీ. అయోధ్యలో ప్రత్యేక ఆకర్షణగా గడియారం. ఒకే గడియారంలో 9 దేశాల సమయాన్ని తెలిపేలా తయారీ.